హాయ్ వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. ఈ వీడియోలో మనం 9th క్లాస్ బి హైవ్లోని ఆథర్స్ను ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం చూద్దాం. రైట్, మొదటగా చూడండి ఫస్ట్ లెసన్ ద ఫన్ దే హ్యాడ్ రిటన్ బై ఐజాక్ అసిమోవ్. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ఇదనంటే బాగా చూడండి, పాకిస్తాన్ వాళ్ళు ఫ్లైట్ను హైజాక్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే అక్కడ ఏం చేయాలో అర్థం కాక చాలా ఫన్గా ఎంజాయ్ చేశారు. ద ఫన్ దే హ్యాడ్ అని గుర్తుపెట్టుకోండి, ఐజాక్ అసిమోవ్. రైట్, నెక్స్ట్ ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ రిటన్ బై డెబోరా కౌలే. కౌలే అంటే మనం ఎలా గుర్తుపెట్టుకుంటే అలానే ఇలా పలకమని చెప్పరు. రైట్, డెబోరా కౌలే. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఇది చూడండి, బోరా ఉంది కదా, బోర్ అని గుర్తుపెట్టుకోండి. బోర్ కొడితే కౌలేలో కూలీ అని గుర్తుపెట్టుకోండి. బోర్ కొట్టినప్పుడు కూలీలు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ పాటలు పాడుతుంటారు. డెబోరా కౌలే మ్యూజిక్ ఇలా గుర్తుపెట్టుకోండి. రైట్, ద లిటిల్ గర్ల్ రిటన్ బై క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. సార్ ఈ క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది కొద్దిగా డిఫికల్ట్గా ఉంది. మీరు ఎవరైనా సరే ఈ విధంగా అయితే బాగుంటుందని కామెంట్ చేస్తే ఈజీగా అవుతుంది. అన్నీ చెప్తే మీరు అట్లా వినుకుంటూ పోతా ఉన్నారు. ఒక్కటన్నా మీరు ట్రై చేయండి. రైట్, నెక్స్ట్ రండి ద లిటిల్ గర్ల్ రిటన్ బై క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. దీని యొక్క ఎలా గుర్తుపెట్టుకునే విధానం ఏమైనా మీకు తెలిసి ఉండింటే ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో వేయండి. రైట్, నెక్స్ట్ ద స్నేక్ అండ్ ద మిర్రర్ రిటన్ బై వైకోమ్ మహమ్మద్ బషీర్. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? స్నేహకు మిర్రర్లో చూసుకొని అనుకొని గుర్తుపెట్టుకోండి. స్నేహకు మిర్రర్లో చూసుకొని అంటే దానికే బుస కొట్టుకుందని గుర్తుపెట్టుకోండి. రైట్, ద స్నేక్ అండ్ ద మిర్రర్, వైకోమ్ మహమ్మద్ బషీర్. ఇది ఎక్కడి నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది అంటే మలయాళం. ఎవరి చేత అంటే బై అబ్దుల్లా. రైట్, నెక్స్ట్ మై చైల్డ్హుడ్ రిటన్ బై ఏపీజే అబ్దుల్ కలాం. ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వింగ్స్ ఆఫ్ ఫైర్. రైట్, అబ్దుల్ కలాం మై చైల్డ్హుడ్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. కాట్మాండు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చెప్పండి? విక్రమ్ సేట్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? కాట్మాండు అనేది నార్త్ ఇండియా కదా, దాంట్లో సేట్లు ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. కాట్మాండు నార్త్లో ఉంటుంది, అక్కడ సేట్లు ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. విక్రమ్ సేట్. రైట్, అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ హెవెన్ లేక్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది. రైట్, నెక్స్ట్ రండి ఇఫ్ ఐ వర్ యూ డగ్లస్ జేమ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ మధ్య పిల్లలు డీజే వాయిస్తుంటే కింద డ్యాన్స్ చేసే వాళ్ళు అరే ఆడ కనుక నేను ఉంటే డీజే దుమ్ములు చెప్తారా అంటాడు. ఇఫ్ ఐ వర్ యూ అక్కడ డీజే కొట్టి నేనైతే డీజే దుమ్ములు చెప్తానని డగ్లస్ జేమ్స్ ఇది అదొక ప్లే నాటిక. ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భం మొత్తం మీకు కలిసి వస్తుంది. ఇఫ్ ఐ వర్ యూ అనేది ఒక ప్లే, రాసింది డగ్లస్ జేమ్స్. నేనైతే డీజే బాగా కొడతా ఇంకా అని డీజే. రైట్, ప్లే అనేది ఆటోమేటిక్గా వస్తుంది. రైట్, ఈజీ గుర్తుంటుంది. ఇఫ్ ఐ వర్ యూ రిటన్ బై డగ్లస్ జేమ్స్. ఇవి టోటల్ ఏంటంటే లెసన్స్. నెక్స్ట్ పోయమ్స్ చూద్దాం. 10 పోయమ్స్ ఉన్నాయి ఇక్కడ 9th క్లాస్ బిహైవ్లో. పోయమ్స్ మొత్తం ఇక్కడ ఇచ్చారు, హెడింగ్ పెట్టి. ద రోడ్ నాట్ టేకెన్ రిటన్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ద రోడ్ నాట్ టేకెన్ బాగా గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద ఫాస్ట్ పోకూడదు, ఫాస్ట్ అని గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద ఫాస్ట్ పోరాదు, రాబర్ట్ ఫాస్ట్. నెక్స్ట్ రండి విండ్ పోయం రిటన్ బై సుబ్రహ్మణ్య భారతి. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? మీరే ట్రై చేయండి. ఇది ఒకటి ఆల్రెడీ లెసన్లో ఒకటి చెప్పాను, ఇక్కడ ఒకటి చెప్తున్నా, మీరే ట్రై చేయండి. విండ్ రిటన్ బై సుబ్రహ్మణ్య భారతి. ఈజీ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో వేయండి. ట్రాన్స్లేటర్ ఫ్రమ్ తమిళ్ బై ఏకే రామానుజ. తమిళ్లో ఇది ఏకే రామానుజగా ఉంది, దాన్ని ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే సుబ్రహ్మణ్య భారతి. రెయిన్ ఆన్ ద రూఫ్ పోయం రిటన్ బై కోట్స్ కిన్నే. ఎలా గుర్తుపెట్టుకుంటారు? రెయిన్ కదా, రెయిన్ వస్తే ఏం వేసుకుంటాం? కోట్. మనం రెయిన్ వస్తే ఇంట్లో పోతా అని ఎక్కడో చెప్పాం, అవన్నీ గుర్తు చేసుకుంటా ఉండాలి. ఓకేనా? రెయిన్ ఆన్ ద రూఫ్ రిటన్ బై కోట్స్ కిన్నే. నెక్స్ట్ రండి ద లేక్ ఇస్లే ఆఫ్ ఇన్నిస్ఫ్రీ. ద లేక్ ఇస్లే ఆఫ్ ఇన్నిస్ఫ్రీ రిటన్ బై
విలియం బట్లర్ ఈట్స్. విలియం బట్లర్ ఈట్స్. బాగా చూడండి, ఫ్రీ అని చెప్తే ఈడ్చుకుంటేనే పోతారు అందరూ. ఈడ్చుకుంటా పోతారని గుర్తుపెట్టుకోండి. అంటే బాలేనోడు కూడా ఈడ్చుకుంటా పోతాడు అని అర్థం ఫ్రీ అని అంటే. ద లేక్ ఇస్లే ఆఫ్ ఇన్నిస్ఫ్రీ రిటన్ బై విలియం బట్లర్ ఈట్స్. విలియం బట్లర్ ఈట్స్. నెక్స్ట్ చూడండి, ఏ లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్. ఏ లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్ రిటన్ బై ఫోబ్ క్యారీ. ఫోబ్ క్యారీ ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంది, మీరే ట్రై చేయండి. ఏ లెజెండ్ ఆఫ్ ద నార్త్ ల్యాండ్ రిటన్ బై ఫోబ్ క్యారీ. నెక్స్ట్ చూడండి, నో మెన్ ఆర్ ఫారిన్. నో మెన్ ఆర్ ఫారిన్ రిటన్ బై జేమ్స్ కిర్కప్. జేమ్స్ కిర్కప్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఫారిన్ పోవాలంటే అప్పు పైన పోవాలి. ఫారిన్ పోవాలంటే మనం కింద నుంచి పోలేం, పైన ఉండే పోవాలి. నో మెన్ ఆర్ ఫారిన్, జేమ్స్ కిర్కప్, అప్. సింపుల్గా చెప్తా ఉన్నా, నేను పెద్ద పెద్ద కథలేం చెప్పట్లే మీకు. ఈజీగా ఆ వర్డ్లో ఉండే దాన్ని సింక్ అయ్యి చెప్తా ఉన్నా. నెక్స్ట్ చూడండి, ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ గివ్ పాటెల్. గివ్ పాటెల్ అంటాం, గివ్ పాటెల్ అంటాం. ఎలా అని రాసుకుంటే ఏం గుర్తుపెట్టుకోలేదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆన్ కిల్లింగ్ ఏ ట్రీని కిల్ చేస్తూ ఉంటే అందరూ వచ్చారు, దానివల్ల అతను గివ్ అప్ ఇచ్చాడు. గివ్ పాటెల్, గివ్ అప్ అని గుర్తుపెట్టుకోండి. గివ్ పాటెల్, గివ్ అప్. రైట్, ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ. నెక్స్ట్ చూడండి, ట్రీస్ రిటన్ బై జాయ్సే కిల్మర్. జాయ్సే కిల్మర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ట్రీస్ను కిల్ చేయరాదు. ట్రీస్ను కిల్ చేయరాదు. ట్రీస్ రిటన్ బై జాయ్సే కిల్మర్. నెక్స్ట్ చూడండి, ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సెల్. ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సెల్ రిటన్ బై విలియం వర్డ్స్వర్త్. విలియం వర్డ్స్వర్త్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సెల్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? విలియం వర్డ్స్వర్త్. డబ్ల్యూడబ్ల్యూ ఆల్రెడీ చెప్పేది, డబ్ల్యూడబ్ల్యూ ఆడేవాళ్ళు స్పిరిట్ తాగుతారంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా స్పిరిట్ తాగుతారు. రైట్, ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఫియర్ నో మోర్. ఫియర్ నో మోర్ ఎవరంటే విలియం షేక్స్పియర్. ఈ విలియం షేక్స్పియర్కి అస్సలు భయమే లేదు, ఇష్టం వచ్చిన డ్రామాసు సోనెట్స్ రాస్తూ ఉంటాడు. ఇలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఫియర్ నో మోర్ రిటన్ బై విలియం షేక్స్పియర్. ఇది 9th క్లాస్ బిహేవ్కి సంబంధించి 17 లెసన్స్ ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం. రైట్, నెక్స్ట్ వీడియోలో మనము 10th క్లాస్ సంబంధించి ఆథర్ చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.